వెల్కమ్ టు కార్తీయ అకాడమీ. ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎవరైతే మన ఏపీపీఎస్సి ఖచ్చితంగా గ్రూప్ 1 సాధించాలనుకుంటారో, ఖచ్చితంగా గ్రూప్ 2 సాధించాలనుకుంటారో, ఖచ్చితంగా గ్రూప్ 3, గ్రూప్ 4 సాధించాలనుకుంటారో వీళ్ళందరికీ ఒక శుభ పరిణామం. ఎవరైతే ఈ ఉద్యోగాలుగా చదవాలనుకుంటున్నారో ఇప్పటి నుంచి మీ యొక్క ప్రిపరేషన్ అనేటువంటి దాన్ని క్రమం తప్పకుండా ఖచ్చితంగా అందరూ కూడా చదవండి. కారణం ఏంటంటే 2025 జనవరి నుంచి ఇయర్ క్యాలెండర్ అనేటువంటి దాన్ని ఖచ్చితంగా ఏపీపీఎస్ నుంచి రిలీజ్ చేయాలని చెప్పి ప్రభుత్వం 100% దృఢ నిశ్చయంతో ఉంది. కాబట్టి ఎవరైనా సరే ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ అనేటువంటి దాన్ని స్టార్ట్ చేయండి. ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ అనేటువంటి దాన్ని విడుదల చేసి దాదాపు ఏపీపీఎస్ నుంచి 15,000 నుంచి 20,000 ఉద్యోగాలను ఓన్లీ ఏపీపీఎస్ నుంచి భర్తీ చేయాలనేటువంటి నిర్ణయంతో ప్రభుత్వం అనేటువంటిది ఉంది. ఇదేదో గాలి మాటలా కాదు, ఖచ్చితంగా 100% ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి అంశం. కాబట్టి ఎవరైతే మీ అన్నోళ్ళు ఉంటారో, మీ అక్కోళ్ళు ఉంటారో, ఎవరైతే ఫ్యామిలీ వైఫ్స్ ఉంటారో, ఎవరైతే ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉంటారో, ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగస్తులు చేస్తూ ఉంటారో వీళ్ళందరూ కూడా ఒక ట్రస్టీతో మీ ప్రిపరేషన్ అనేటువంటి దాన్ని చేయండి. మళ్ళీ ఏమో జాబ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు చూద్దాం, వదలతారా వదలరా అందరూ చెప్పేది ఇవే మాటలు, ఇవన్నీ గాలి మాటలు వదిలేయండి, చదవండి. ఈసారి ప్రభుత్వం చాలా దృఢ నిశ్చయంతో ఉంది. ప్రస్తుతం మీ ప్రిపరేషన్ ఏ ఎగ్జామ్ అయినా సరే కోర్ సబ్జెక్టులు వచ్చి మీ అందరూ కూడా తెలుసు, ఒకటి హిస్టరీ ఉంటుంది, పాలిటీ ఉంటుంది, జియోగ్రఫీ అనేటువంటిది ఉంటుంది. మీ అందరూ కూడా తెలిసినటువంటి అంశమే. ప్రస్తుతం నవ్యాంధ్రప్రదేశ్ నవ నిర్మాతగా పిలువబడుతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పేపర్లో కూడా మనం చూసాం, 2.5 సంవత్సరంలో ఏపీ రాజధాని అనేటువంటి దాన్ని ఖచ్చితంగా మేము కట్టేస్తామని చెప్తున్నారు. పోలవరం ప్రాజెక్టును కూడా ఒక 6 నెలల తర్వాత మేము స్టార్ట్ చేస్తామంటున్నారు. వీటన్నిటిని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం అనేటువంటి దాన్ని కూడా చాలా బాగా నేర్చుకోండి. దాంట్లో 108 సెక్షన్లు ఉంటాయి, 12 భాగాలు ఉంటాయి, 13 షెడ్యూళ్ళు ఉంటాయి. ఖచ్చితంగా కూడా రాజధాని నిర్మాణం అనేటువంటిది ఎంతమంది రైతుల నుంచి ఎన్ని ఎకరాలు తీసుకున్నారు, ఎలా తీసుకున్నారు, ఇవన్నీ కూడా మనకు ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా బాగా చదవండి. దయచేసి టైం అనేటువంటి దాన్ని వేస్ట్ చేసుకోవద్దు. ప్రతిరోజు పేపర్ చదవండి. ప్రస్తుత కాలంలో ఆంధ్రప్రదేశ్లో రూలింగ్లో ఉన్నటువంటి పార్టీ టీడీపీ పార్టీ. కాబట్టి టీడీపీ పార్టీకి కొంచెం అనుకూలంగా న్యూస్ రాసేటువంటి పేపర్లు మనకు ఒకటి ఈనాడు ఉంటుంది, అదేవిధంగా ఆంధ్రజ్యోతి కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ 2 పేపర్లన్నీ చదివిన తర్వాత మిగిలినటువంటి ఏ పేపర్లైనా చదవండి. మీరు ఏ పేపర్ చదవండి చదవద్దు అని నేను అంటలేదులే, కానీ ఇది ఒక మంచి అవకాశం అనేటువంటి దాన్ని తీసుకొని ఇప్పటి నుంచి మీ ప్రిపరేషన్ అనేటువంటి దాన్ని స్టార్ట్ చేయండి. ఎవరైతే కొత్త వాళ్ళు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా కనీసం ఒక 2 సబ్జెక్టుల మీద మంచిగా పట్టనేటువంటి దాన్ని సాధించండి. ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మర్చిపోకుండా ఇక నుంచి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేటువంటి దాన్ని చదవండి. నిన్న మొన్న మీరు చూసుంటారు, ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఎగ్జామ్ జరిగితే అందులో 4 ప్రశ్నలు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ మీద ఇచ్చున్నారు. కాబట్టి దయచేసి మీరు ఈ అంశాలన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేసుకోండి. టైం ఉన్నప్పుడల్లా చదవండి. ప్రస్తుతం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎక్కువ సమయాన్ని మీరు కేటాయించిన ప్రస్తుత కాలంలో కనీసం ఒక 2 గంటల నుంచి 3 గంటలైనా మీరు మీ ప్రిపరేషన్ కేటాయించండి. ఇది మీ జీవితాన్ని మార్చేటువంటి అవకాశం. ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ ఇయర్ కాకపోతే ఆ నెక్స్ట్ ఇయర్ కాకపోతే ఆ నెక్స్ట్ ఇయర్. గతంలో మన జగన్మోహన్ రెడ్డి చెప్పారు, మొట్టమొదటిసారిగా ప్రమాణ స్వీకారం అప్పుడు జనవరి 1 పోతే మళ్ళీ జనవరి 1 వస్తుంది, జనవరి 1 పోతే మళ్ళీ జనవరి 1 వస్తుంది, జనవరి 1 పోతే మళ్ళీ జనవరి 1 వస్తుందని చెప్పారు కదా. సో దాన్ని వీళ్ళు ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నారు. ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేస్తారు. దయచేసి ఇది మీరు దృష్టిలో పెట్టుకొని ముందుకు పోండి. బాగా చదవండి. ఆల్ ది బెస్ట్.